మామ ఈ వీడియోలో మన నాగార్జున గారి కెరీర్లో 100వ సినిమాగా రాబోతున్న #కింగ్ మూవీకి సంబంధించిన ఎవ్రీథింగ్ అప్డేట్ కవర్ చేయబోతున్నాం మామ. వీడియో మటుకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎంగేజింగ్ అయితే అనిపిస్తుంది మామ. డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి మామ. ఇంకా లాగ్ లేకుండా టాపిక్లోకి అయితే వెళదాము. ఈ సినిమా అయితే మన నాగార్జున గారి కెరీర్లోనే 100వ సినిమా మామ. ఇదైతే మంచి ట్రేడ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద అంచనాలు భారీ లెవెల్లో ఉన్నవి. ఇంకా ఈ సినిమా అయితే రీమేక్ సినిమా అంట. అండ్ దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందర మామ అసలుకి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాము. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది అయితే రా కార్తిక్ అనే ఒక తమిళ డైరెక్టర్ అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇతని కెరీర్లో జస్ట్ ఒక్క సినిమానే తీశారు, ఆకాశం అనే సినిమా. ఇంకా ఆ సినిమా మేకింగ్ కానియొచ్చు, ఇతనికి మంచి పేరు అయితే వచ్చింది. అందుకే మన నాగార్జున గారు అయితే ఇతనికి ఆఫర్ అయితే ఇచ్చాడు, తన కెరీర్లోని 100వ సినిమా తీసే ఆఫరు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ సినిమా అనేటువంటిది రీమేక్ అనమాట. ఇంకా ఈ సినిమా అనేటువంటిది కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినిమా అనమాట. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ తీశారు చూడండి, ఆ మూవీలో చేసిన హీరో అయితే అనమాట. 2023లో ఈ సినిమా రిలీజ్ అయింది. మంచిగా ఈ సినిమాకి పేరు అయితే వచ్చింది. ఇంకా ఈ సినిమాని అయితే రీమేక్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా అయితే హిందీలో అయితే అజయ్ దేవగన్ గారు అయితే రీమేక్ చేస్తున్నారు. ఇంకా తెలుగులో మొదటిగా ఈ సినిమా ఆఫర్ అయినటువంటిది వెంకీ మామకి అయితే వచ్చింది. వెంకీ మామ వేరే మూవీ కారణంగా బిజీగా ఉంటే ఈ మూవీని అయితే రిజెక్ట్ చేశారు. ఇంకా ఈ మూవీ ఆఫర్ నాగార్జున గారికి అయితే వచ్చింది. ఇంకా నాగార్జున గారు అయితే ఫైనల్ చేశారు. ఇంకా అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే అతి త్వరలోనే మొదలవబోతుంది. ఇయర్ ఎండింగ్ కానీ లేదా నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి అయితే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే మొదలవబోతుంది. ఇంకా ఈ సినిమాని అయితే 2026 జూన్ ఆఫ్టర్ అయితే రిలీజ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే అతి త్వరలో రాబోతుంది. ఈ నెలలోనే రాబోతుంది అనమాట. మన నాగార్జున గారి బర్త్డే ఉంది చూడండి, ఆగస్ట్ 29న. ఆ రోజు అయితే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. ఇంకా ఈ సినిమాలో అయితే మన వింటేజ్ కాజల్ అగర్వాల్ గారు అయితే హీరోయిన్గా చేయబోతున్నారు. కాజల్ అగర్వాల్ని హీరోయిన్గా చూసి ఫుల్ లెంత్ రోల్లో చాలా రోజులు అయిపోతుంది. కన్నప్ప మూవీలో చేసినా కానీ ఎక్కువ స్క్రీన్ టైం అయితే ఉండదు. బట్ ఈ మూవీలో అయితే మటుకు చాలా బిగ్ లెంత్ రోల్ అయితే హీరోయిన్గా చూడబోతున్నాం. ఇంకా వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో మటుకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫిలిం కంటెంట్ కోసం. బాయ్ బాయ్, సీ ఫర్ నెక్స్ట్ వీడియో.